అందరూ కొనుక్కునే విధంగా మీషోలో ప్రైసెస్ అయితే చాలా తక్కువే ఉంటాయి. కాబట్టి నేను రీసెంట్గా పూజా సామాగ్రి మీషోలో ఏమేమి పర్చేస్ చేశాను అనే విషయాన్ని ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేయబోతున్నానండి. అక్షయ తృతీయ ఇంకా రాబోయే పండుగల కోసం నేను కొన్ని రీసెంట్గా తీసుకున్న పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని మీ కోర్స్ ద్వారా అలాగే జెన్యూన్గా రివ్యూ మీ అందరూ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే చక్కగా కొనుక్కోవచ్చు. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మీషోలో ఏదైనా ఒక వస్తువు కొందాము అనుకుంటే అది ఇంటికి ఎలా వస్తుందో అని. అయితే ఇలాంటి ఒక యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీ అందరూ కూడా మీరు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసి తీసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి మనం తక్కువ ప్రైస్ అయినా ఎక్కువ ప్రైస్ అయినా సరే డబ్బులకు తగ్గట్టుగా ఆ వస్తువు వస్తే చాలా సంతోషపడుతూ ఉంటాము. కాబట్టి నేను ది బెస్ట్గా చెప్పగలనండి. ఈ ఏనుగులు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దవే వచ్చాయి. అలాగే అమ్మవారి ముందు చక్కగా అలంకరణ చేయడానికి, పసుపు కుంకుమలు పెట్టడానికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టం కదా. అక్షయ తృతీయ పూజలో ఈ ఏనుగులు పెట్టడం కోసం తీసుకున్నానండి. చాలామంది అక్షయ తృతీయ రోజు ఒక సెంటిమెంట్గా బంగారం కొంటూ ఉంటారు. మరి బంగారం కొనలేని వారు ఇటువంటి మంగళప్రదమైన వస్తువులు కూడా ఇంటికి కొని తీసుకురావచ్చు. మీకు కూడా ఈ ఏనుగులు నచ్చాయా? నచ్చినట్లయితే చక్కగా తీసుకోవచ్చండి. ది బెస్ట్ ప్రైస్కి నేనైతే తీసుకున్నాను. అలాగే 4 స్టార్ రేటింగ్. అలాగే ఇవైతే బ్రాస్ ఐటెం అయితే కాదండి, మెటల్ ఇదంతా కూడా. అలాగే ఈ ఫ్లవర్ యొక్క లోతు అయితే మీకు 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. చాలా బాగుందండి చూడడానికైతే. పసుపు కుంకుమతోనూ మంగళకరమైన వస్తువులతో అమ్మవారి ముందు చక్కగా అలంకరణ చేయవచ్చు. ఇవి డిటాచబుల్ కూడా. ఫ్లవర్స్ వద్దు అనుకున్నప్పుడు ఏనుగుల పరంగా ఇలానే పెట్టుకోవచ్చు పూజలో, లేదా ఫ్లవర్స్ అలాగే డైరెక్ట్గా అమ్మవారి ముందు అలంకరణ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఎన్నో రకాలుగా మన ఐడియాస్ ద్వారా వీటన్నిటిని కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అలాగే కోర్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. అలాగే ఈజీ కూడా పర్చేస్ చేయవచ్చు. మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఈ బ్రాస్ బౌల్స్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. అలాగే మొత్తం కూడా 6 బౌల్స్ అయితే వచ్చాయి. 176 రూపీస్కి 4 స్టార్ రేటింగ్తో చాలా అద్భుతంగా వచ్చాయి. మట్టి ప్రమిదల్లోనే కాకుండా ఇలా ఇతర ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. లేదా లక్ష్మీదేవి అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువులన్నీ కూడా, అంటే తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టి అమ్మవారి ముందు అలంకరణ చేయవచ్చు. ఈరోజు వీడియోలో మీషో ప్రోడక్ట్స్ 100 రూపీస్ నుంచి కూడా నేను 300 లోపే మొత్తం మీషో ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ, ముఖ్యంగా క్వాలిటీ చూస్తూ ఉంటాము. అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా కావాలి. కాబట్టి వాటన్నిటికీ తగ్గట్టుగా నేను తీసుకున్నటువంటి ఈ మీషో ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ అందరూ షేర్ చేస్తున్నానండి. పూజ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. అలాగే ఇవి చాలా చిన్న స్మాల్ సైజ్ అనమాట. ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి బౌల్స్. మీకు ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు. ఇంతకీ ఈ 6 బ్రాస్ బౌల్స్ కూడా రీజనబుల్ ప్రైజే అంటారా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కొనిన తర్వాత ఇంటికి వచ్చేదాకా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకు నచ్చితే ఉంచుకుంటాం, లేదా రిటర్న్ చేస్తాం. అలాగే మీషోలో రిటర్న్ చేయడం కూడా చాలా ఈజీ అండి. అలాగే రీఫండ్ కూడా 1 గంటలోనే, నాకైతే ఒక్కొక్కసారి 10 నిమిషాల్లో కూడా రీఫండ్ అయితే అవుతుంది. ఈ లీఫ్ ప్లేట్ చూసారు ఎంత బాగుందో, మోడల్గా ఉంది కదూ. 219 219 రూపాయలండి. బ్రాస్ ప్లేట్ అనమాట. విఘ్నేశ్వరుడు ఉన్నాడు మధ్యలో. అలాగే లీఫ్ ప్లేట్ చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా యూనిక్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లయితే యూనిక్ పీసెస్ అన్నీ కూడా మనం చక్కగా పర్చేస్ చేయవచ్చు ఇంటి వద్ద నుండి. లీఫ్ షేప్లో ఉన్నటువంటి ప్లేట్ అయితే మాత్రం బరువుగా ఏమీ లేదండి, వెయిట్లెస్లా ఉంది. మనం కొన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు అమ్మవారికి అయ్యవారికి అలంకరణ చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడైతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాం. అయితే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే కొంచెం ప్రైజెసే ఉంటాయి. అయితే మీషోలో మాత్రం కొద్దిగా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయండి. అందులో నేను కాసుల పేరు అయితే తీసుకున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చూడండి 119 119 రూపాయలకి తీసుకున్నాను. అదే అంటే ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువకే వస్తుందండి, 93 రూపీస్కే వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం కొంచెం ప్రైజెస్ ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్కి అలాగే క్యాష్ ఆన్ డెలివరీకి అయితే కొంత ప్రైస్ అయితే తేడా ఉందండి. 20 నుంచి 30 రూపీస్ వరకు అయితే కొంచెం ప్రైస్ అయితే తేడా ఉంది. కాబట్టి ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు ఇలా ఫోన్పే ద్వారా కనుక మనం పర్చేస్ చేసినట్లయితే మనీ సేవింగ్ కూడా చేయవచ్చు. అయితే లెంత్ ఎంత ఉందంటే 10 ఇంచెస్ ఉందండి. అయితే చివరి వరకు చైన్ వరకు చూసినట్లయితే మాత్రం 14 ఇంచెస్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. రియల్ గోల్డ్ ఏమో అన్నంత అందంగా కనిపిస్తుందండి. కాసులన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది. పటాలకైనా విగ్రహాలకైనా వరలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేయడానికైనా ఈ కాసుల పేరు చూడడానికి చాలా అందంగానే కాదండి, అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంది, రీజనబుల్గా ప్రైస్ కూడా ఉంది. కాబట్టి కాసుల హారం కూడా తీసుకోవచ్చండి.
అయితే ఇక్కడ మీరు చూస్తున్నది మరొక నేను అమ్మవారికి అలంకరణ చేయడం కోసం ఒక చిన్న నెక్లెస్ అయితే తీసుకున్నాను. స్మాల్ సైజులో ఉంది. చూడడానికి క్యూట్గా ఉన్న అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు బాగుంటుంది. అమ్మవారికి అనే కాదండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇటువంటి చిన్న చిన్న నెక్లెస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను క్యాష్ ఆన్ డెలివరీతో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి 236 రూపీస్కి. అది ఆన్లైన్ పేమెంట్ అయితే 209 4 స్టార్ రేటింగ్తో ఉంది. ఎప్పుడైనా మనం ఆన్లైన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ కొనాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా స్టార్ రేటింగ్ చూడాలి. అలాగే కింద ఎవరైనా తీసుకున్నారేమో ఒకసారి గమనించి ప్రోడక్ట్ ఎలా వచ్చిందో అని చెక్ చేసుకుని అప్పుడు తీసుకున్నట్లయితే కొనుక్కుందాం అనుకున్న ప్రోడక్ట్ అలానే వస్తుంది. నేనైతే అలానే చెక్ చేసి తీసుకుంటానండి. అందుకనే నేను ఫాలో అయ్యే టిప్పే మీ అందరూ షేర్ చేస్తున్నాను. మీరు అలానే తీసుకుంటారా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ ఏదైనా కొన్నప్పుడు అది ఇంటికి వచ్చినప్పుడు అలానే వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే అలానే ఫీల్ అవుతాను. అందులో ఈ నెక్లెస్ కూడా ఒకటి చాలా బాగుందండి. క్వాలిటీ బాగుంది. చూడడానికైతే ముందు కొంచెం గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఈ చిన్నపాటి నెక్లెస్కి మధ్యలో మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి ఈ షేప్ అయితే చాలా బాగుంది. పక్కన ఉన్నటువంటి కొంచెం లావుగా చైన్ కానీ వెనకాల బ్యాక్ చైన్ కానీ క్వాలిటీ బాగుంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారండి. స్టడ్స్ లాగా ఉన్నాయి. అయితే కింద కూడా రూబీస్లా వచ్చింది. మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఉంది. వైట్ స్టోన్స్ కూడా క్వాలిటీ బాగుంది. పూజా సామాగ్రి అనే కదండి, అలంకరణ కోసం ఎన్ని వస్తువులు కొన్నా తక్కువే అనిపిస్తుంది. అందులో ఇవి కూడా ఒకటి. మనం లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేసేటప్పుడు చక్కగా ఈ లోటస్లతో కనుక అలంకరణ చేసినా లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఈ చిన్నపాటి పూజ డెకరేషన్కి కానీ ఈ లోటస్లు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. 134 134 రూపాయలకి తీసుకున్నానండి. కానీ ఎన్ని పీసెస్ వచ్చాయి, క్వాలిటీ ఎలా ఉందని కూడా షేర్ చేస్తాను. ఇప్పటి వరకు చూపించినటువంటి మీషో ప్రోడక్ట్స్ నేనైతే 150 రూపీస్ 160 రూపీస్ అలానే తీసుకున్నానండి. చూసారా, మనం తక్కువ ప్రైజెస్కి మనం ఈ విధంగా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి మీషో పూజ ఐటమ్స్ కానీ లేదా డెకరేషన్ పర్పస్కి కానీ చాలా చక్కగా కొనుక్కోవచ్చు. లోటస్ గోల్డ్ ఫ్రేమ్కి వెనకాల మక్కమల్ క్లాత్ అయితే వెనకాల అంటించే వచ్చాయండి. పెద్దగా స్టిచ్చింగ్ అయితే ఏం కాదు. అయితే ఈ గమ్ అయితే ఊడిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం మనం గమ్మ వేసి ఇంకొంచెం అంటించుకోవాలి. నాకైతే ఒకటే తల ఊడిపోయి వచ్చిందనమాట. నేను గమ్మ వేసి అంటించానండి. చాలా బాగుంది. అంటే తక్కువ ప్రైస్ కాబట్టి పిండి కొలద రొట్టి అంటారు కదా, అలా అన్నమాట. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నామే, సరే మనకిప్పుడు రీజనబుల్ ప్రైస్కే వచ్చినప్పుడు అయితే చక్కగా తీసుకోవచ్చండి. అలాగే మీషో ప్రోడక్ట్లో మరొక ప్రోడక్ట్ ఏమిటి అంటే ఇక్కడ నేను తీసుకున్నది ఇది కూడా ఒక ప్లేటేనండి. నేనైతే బ్రాస్ ప్లేట్ వస్తుందేమో అనుకున్నాను. కాదు, ఇది ప్లాస్టిక్ ప్లేటే అనమాట. కానీ చూడడానికి లుక్ వైజ్గా అలా ఉంటుంది, కానీ ఇది మెటల్ అండి మొత్తం అంతా కూడా. అయితే రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను. కొంచెం పెద్ద ప్లేట్ ఏమో అనుకున్నాను, స్మాల్ సైజులో వచ్చింది. ఒక్కొక్కసారి అంతేనండి, మనం అనుకున్న దానికన్నా ఒక్కోసారి క్వాలిటీ ప్రైస్గా బాగుంటుంది, ఒక్కోసారి అంతే అనమాట. 149 రూపీస్కి ఈ చిన్న స్మాల్ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఫస్ట్ నేను బ్రాస్ ప్లేట్ ఏమో అనుకున్నాను, తర్వాత చూసినప్పుడు అర్థమైంది ప్లాస్టిక్ అని. వెయిట్లెస్ అనమాట, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. నేనైతే టేపుతో కొలిచి మీకు ఎంత వెడల్పు ఉంది అనే విషయం కూడా చెప్తానండి. ఇలా ఎవరైనా సరే టేపుతో కొలిచి మీషోలో ఇమేజ్ కనుక ఎవరైనా షేర్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. అప్పుడు 6 ఇంచెస్ అంటే తక్కువే కదా అని అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి ఇమేజెస్ లేపడం వల్ల కొంచెం పెద్ద ప్లేట్స్ ఏమో అని ఇమేజెస్లో కనిపిస్తూ ఉంటుంది. మీలో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, జలవత్తులు కూడా మాకు షేర్ చేయండి, మీషోలో ఎంత ప్రైజెస్కి ఉంటాయి, క్వాలిటీ ఎలా వచ్చిందని. అయితే ఇప్పటికైతే తీసుకున్నానండి. ఈ జలవత్తులు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. క్షీరదీపం వెలిగించాలన్నా లేదా కుబేర జలదీపాలు వెలిగించాలన్నా కూడా తప్పనిసరిగా ఈ జలవత్తులు అయితే అవసరం అవుతాయి. మొత్తం ఎన్ని ఒత్తులు వచ్చాయంటే 100 ఒత్తులు అయితే వచ్చాయండి. 140 రూపీస్. అది క్యాష్ ఆన్ డెలివరీ. అది ఆన్లైన్ పేమెంట్ అయితే 130 రూపీస్కి వస్తాయి. చక్కగా 100 జలవత్తులు అంటే మనం ఎన్నిసార్లైనా దీపాలు వెలిగించడానికి జలవత్తులు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రైస్ కానీ కోడ్ కానీ మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చండి. క్వాలిటీ అయితే బాగుంది. నేను కొనిన తర్వాత కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి. అందుకే మీకు ఈ ప్రోడక్ట్ యొక్క కోడ్ కానీ లేదంటే ఇమేజ్ కానీ మీకు షేర్ చేయడం లేదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇక్కడ చూస్తున్న లక్ష్మీదేవి అమ్మవారి యొక్క స్టెన్సిల్స్ అండి, ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట లక్ష్మీదేవి స్టెన్సిల్స్ కోసం. చాలా బాగుంది కదా, ఓం అని శ్రీమని పక్కన రాసి ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారు మనం పూజ చేసేటప్పుడు ప్లేట్లో ఇలా వరిపిండితో చక్కగా వేసినట్టయితే అమ్మవారి యొక్క ఫేస్ కానీ ఆకారం చాలా చక్కగా పడుతుంది. మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల మరెంతో మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే శివయ్య ఫేస్ అండి, నేను ఆల్రెడీ కార్తీక మాసంలో శివయ్య దగ్గర చిన్న విగ్రహం తీసుకున్నాను. కానీ అది ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది అది కార్ డెకర్ పీస్ అనమాట.
వాటిని కారులో పెట్టుకోవడానికి కోసం వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. అయితే నేను శివయ్య ఫేస్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను. అక్కడ మీరు చూస్తున్నారు 207 రూపీస్ అండి. 4 స్టార్ రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది. అలాగే నేను రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను. అయితే స్వామివారి యొక్క ఫేస్ లెంత్ కానీ విత్ కానీ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ మీరు చూపిస్తాను, టేపుతో కొలిచి మరీ చూపిస్తానండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎన్ని ఇంచెస్ ఉంది అని. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి 6 ఇంచెస్ అయితే ఉందండి లెంత్ వచ్చేసి. విత్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 5 ఇంచెస్ అయితే ఉందండి. కాబట్టి స్మాల్ సైజే, ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి. కానీ ఈ సైజ్ అయితే నా దగ్గర అమ్మవారి ఫేస్ కానీ స్వామివారి ఫేస్ కానీ నాకు రెండు చక్కగా చూడడానికి బాగుంటాయి. అందుకే ఇది అయితే తీసుకున్నాను. ఒకవేళ పూజా మందిరంలో ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటే మాత్రం పైన కుకింగ్ కూడా ఉందండి. పూజా మందిరంలో ఒక సైడ్న అయితే వాళ్ళకి డెకర్గా కూడా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీద రివ్యూ మాత్రం ఇవ్వగలనండి. అందుకని మీ అందరికి కూడా నేను తీసుకున్న ప్రోడక్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీకు చూపిస్తున్న మీషో ప్రోడక్ట్ ఏమిటి అనుకుంటున్నారా? సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం అండి. అయితే బ్రాస్ ఐటెం అయితే కాదులేండి, మెటల్ అని లేదంటే క్లేతో చేసిందిలా ఉంది. ఆ విధంగా ఉందన్నమాట. కానీ చూడడానికి స్వామివారి విగ్రహం రూపురేఖలు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క సోలం అండి ఇది. అయితే ఇది స్వామివారి విగ్రహానికి ఫ్రీ ఇచ్చారనమాట. అసలు కన్నా కొసర ముద్దని నేను ఫ్రీ ఇచ్చిన ఐటెంనే ముందు చూపిస్తున్నాను అనమాట. అసలు ఐటెం పక్కన పెట్టేశాను. 160 రూపీస్కి అయితే నేను స్వామివారి విగ్రహం అయితే మీషోలో పర్చేస్ చేశాను. 4 స్టార్ రేటింగ్తో క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. సోలం కూడా బ్రాస్ ఐటెం అయితే కాదు, అది దాని మీద కొంచెం గోల్డ్ పెయింట్ వేసినట్టుగానే ఉంది. అలాగే స్వామివారి విగ్రహం కూడా ఇది క్లేతో కానీ లేదంటే ఒక మెటల్ టైప్లో కనిపిస్తుంది. చూడడానికి చాలా షైన్ అవుతూ ఉంది విగ్రహం అయితే మాత్రం. మీషోలో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ప్యాకింగ్ మాత్రం చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి విగ్రహాన్ని చుట్టూ కూడా ఒక కవర్ అయితే ఉంది. కవర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా విగ్రహం ఎలా ఉంది, షైన్ అవుతుందా లేదనే విషయం కూడా షేర్ చేస్తాను. పూజా మందిరం చిన్నదైతే పటాలు పెట్టుకోవడం కోసం కొద్దిగా ప్లేస్ అది ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా పూజా గదిలో పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు. విగ్రహం నుంచి కవర్ సపరేట్ చేసిన తర్వాత విగ్రహం చూడడానికి కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సోలం కానీ స్వామివారి విగ్రహం కానీ చూడడానికి ఇలా షైన్ అవుతూ ఉంది. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. విగ్రహాలు మనకి చాలా మోడల్స్లో దొరుకుతుంటాయి. అలాగే మెటల్లో, బ్రాస్లో, కాపర్లో, సిల్వర్లో కూడా అలాగే గోల్డ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మన బడ్జెట్ని బట్టి ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయం ఒకసారి గమనించి తీసుకోవచ్చండి. అలాగే నేను సూర్యదేవుని యొక్క ఫేస్ కూడా తీసుకున్నాను ఈ మధ్య కాలంలో. అయితే ఇది కాపర్లో తీసుకున్నానండి. నేనైతే స్మాల్ సైజ్ వస్తుందేమో అనుకున్నాను. ఇంత పెద్ద బిగ్ సైజ్ వస్తుందని అనుకోలేదు. చూడడానికి చాలా బాగుంది. అలాగే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గర ఇలా తప్పనిసరిగా సూర్యదేవుని యొక్క ఫేస్ ఉండాలని చెప్తూ ఉంటారు. 244 రూపీస్కి అయితే తీసుకున్నాను క్యాష్ ఆన్ డెలివరీతో. 4 స్టార్ రేటింగ్. అదే ఆన్లైన్ పేమెంట్ అయితే మాత్రం మీకు 204కే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను. అందులోనూ చూడడానికి కూడా ఫేస్ ఆకర్షణీయంగా ఉంది. మీరు బొగ్గలతో ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క ఫేస్ అయితే చూడవచ్చండి. అలాగే లెంత్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్ ఉందండి. అలాగే విత్ కూడా అంతే తక్కువగా అంటే 7.5 ఇంచెస్ అయితే ఉంది. సింహద్వారం దగ్గర మీకు చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక కొక్కెన్ లాంటిది కూడా ఉందండి. ఇదైతే మెటల్ అయితే కాదు, ఇది బ్రాస్ ఐటమ్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఈ సూర్యభగవాన్ ఫేస్ ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి పై భాగంలో ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంకా అదే కాకుండా నేను ఈ మధ్యకాలంలో శ్రీరామనవమికి రాములవారి విగ్రహం కూడా తీసుకున్నానండి. చాలామంది అడిగారు, బాగుందని చెప్పారు. అందుకే ఒకసారి డీటెయిల్గా మీ అందరూ కూడా ఒకసారి విగ్రహం ఎలా ఉందని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. విగ్రహాలు అందరూ కూడా సిల్వర్లోను, బ్రాస్లోను, కాపర్లో కూడా తీసుకోలేకపోవచ్చు. కానీ ఇటువంటి ఒక మెటల్లో కూడా తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారి యొక్క రూపురేఖలు కానీ, అమ్మవారు అలాగే లక్ష్మణ స్వామివారు, హనుమంతుల వారి యొక్క రూపురేఖలు చూడడానికి చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాను. 145 రూపీస్కి అయితే నేను అస్సలు అనుకోలేదండి ఇలా వస్తుందని. కొన్నిసార్లు అంతే, మనం అనుకున్నటువంటి ప్రోడక్ట్ చూడడానికి ఇంత అందంగా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నప్పుడు మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అటువంటి విగ్రహాలలో నాకు రామ్ పరివార్ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా గమనించండి. స్వామి అమ్మవార్లు, లక్ష్మణ స్వామివారు, హనుమంతుల వారు చూడడానికి చాలా బాగున్నారు. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది విగ్రహం కూడా. 145 రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు. ఇది కూడా క్లే అండి. అంతేగాని ఇదైతే బ్రాస్ కానీ లేదంటే సిల్వర్, కాపర్ అలాంటివి ఏమీ కాదు. మెటల్ కూడా కాదు. ఇదైతే క్లేతో చేసినటువంటి విగ్రహము. మనం ఏదైనా ప్రోడక్ట్ కొందాము అనుకుంటే మాత్రం ఆ లెంత్ కానీ అలాగే విత్ కానీ ఎంత వస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారండి. అందుకోసం ప్రతి ఒక్కటి కూడా నేను టేప్తో కొలిచి మరి లెంత్ విత్ ఎంత ఉందన్న విషయం షేర్ చేస్తున్నాను.
6 ఇంచెస్ వచ్చేసి లెంత్ ఉందండి. అలాగే విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే ఉంది. చూడడానికి క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ చాలా బాగుందండి. అయితే ఈ ప్రైస్‌కి ఈ క్వాలిటీతో ఉన్నటువంటి క్లేతో ఉన్న రామ్ పరివార్ విగ్రహం అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది. స్టీల్ ప్లేట్‌లా కనిపించే ఈ స్టెన్సిల్ చాలా బాగుంది కదూ! స్వామివారి పాదాలు ఇంట్లోకి నడిచి వస్తున్నట్లుగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నేను ద్వారకా, తిరుమల, చిన్న తిరుపతి వెళ్ళినప్పుడైతే ఈ స్టెన్సిల్ తీసుకున్నానండి. అయితే మీషోలో అయితే తీసుకోలేదండి. కానీ ప్రోడక్ట్ నచ్చింది. మీలో ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. 30 రూపీస్ అనమాట ఇది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.